నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం. నేటి ప్రత్యేకత ఏకాదశి. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం. తిది ఏకాదశి రాత్రి 10:34 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:47 వరకు, తదుపరి పునర్వసు. యోగం ఆయుష్మాన్ రాత్రి 7:44 వరకు, కరణం వనిజ ఉదయం 11:33 వరకు, తదుపరి విష్టి రాత్రి 10:34 వరకు. వర్జం రాత్రి 10:11 నుండి 11:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:45 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. రాహుకాలం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంకాలం 4:51 వరకు. అమృతకాలం నేడు లేదు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి 5:51 వరకు. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంకాలం 6:18. తదుపరి నేటి రాశి ఫలాలు. ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలను లభిస్తాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఊహించని ధనయోగం కూడా కలుగుతుంది. విదేశీయాన యోగం అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఆనందకరమైన శుభయోగాలు అనేవి గోచరిస్తున్నవి. వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహయోగం, స్థలయోగం అనేది ఉంది. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తులను కూడా పొందుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి అనుకూలత అనేది ఉంది. వ్యవసాయ రంగం వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలను నేర్పుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. మీ ప్రతిభకు పదును పెట్టి పేరు గడిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలు నిలుపుకుంటూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు మరింత పేరు గడిస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది.
ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల చెరువుల రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులు కూడా నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. ఇక ఈరోజు విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశీయానం చేసే అవకాశం కూడా క్రీడాకారులకు ఉంది. ఇక వృషభ రాశి వారికి రోజు ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా తీర్చగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరియు వ్యవసాయదారులకు పరిస్థితులు అనేవి అనుకూలంగా గోచరిస్తున్నవి. కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా సాగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు భాగ్య లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. అలాగే శుభవార్తలను అందుకుంటారు. మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. విద్యార్థులు కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారి రోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యం చాటుకొని గుర్తింపును పొందుతారు. విచిత్రమైన సంఘటనలు మీలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే సహాయపడడం విశేషం. ధార్మిక కేంద్రాలను సందర్శించి మనశ్శాంతిని పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎంతో కాలంగా పడుతున్న మనోవేదన ఒక సమాచారంతో తొలగిపోతుంది. సంతోషకరమైన జీవనాన్ని సాగిస్తారు. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అనేది సమకూరుతుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు అనేవి నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కర్కాటక రాశి వారికి లేనిపోని వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక అప్పుగా ధనం ఇవ్వడం కూడా ఈరోజు తగదు.
రాజకీయ నాయకులకు కూడా పదవి గండం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు వ్యతిరేక ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి రావచ్చు. సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి సతమతమవుతారు. శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఈరోజు పట్టుదలతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అదనపు బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారికి వైద్యులకు నిరుత్సాహం తప్పకపోవచ్చు. కళాకారులకు అయోమయమైన పరిస్థితి అనేది రోజు నెలకొంటుంది. ఇక విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అలాగే బంధులాభం అనేది ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ఇక నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక అన్ని శుభయోగాలే గోచరిస్తున్నవి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇంకా వైద్యులకు ఆదరణ అనేది పెరుగుతుంది. సినీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని శుభయోగాలకు గోచరిస్తున్నవి. అలాగే విదేశీయాన యోగం కూడా కనిపిస్తున్నది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ యొక్క ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపును పొందుతారు. అందరిలోనూ ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వేడుకలకు, శుభకార్యాలకు పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సంభాషణలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు తోడుగా నిలుస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు సన్మాన యోగం అనేది కనబడుతుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలను దక్కుతాయి. మహిళలకు భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారు ఈరోజు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. కుటుంబ విషయంలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు.
ఇంటా బయట చికాకులనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే అయిన వారి వల్లే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు వినకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీకు కొంత మానసిక ఇబ్బంది అనేది తప్పదు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులతో విరోధాలు నెలకొన్నా ఏదోలా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు అనేది మీకు ఈరోజు పనికిరాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా సాగడం మీకు మేలు చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉన్నత ఆలోచనలు కలిగినా ప్రయోజనం ఉండదు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. సోదరుల నుండి ఊహించని సహాయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలను లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం, ఇంక్రిమెంట్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభించడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా తగినంత లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆశించిన ఆర్థిక లాభం అనేది అందుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు పెద్దల ఆశీర్వాదంతో ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే లోన్స్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కొలిక్కి వచ్చి కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగుల యొక్క శ్రమ ఎటక్కులకు ఫలించి ఉద్యోగాలన్నీ దక్కుతాయి. ఇక కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు అలాగే కొన్ని మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరానికి ధనం అనేది అందుతుంది. ఇక వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కాస్త ఈ ఖర్చు తగ్గించుకోండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అందరిలోనూ ఈరోజు మీకు మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక నూతన వస్తువులను, వాహనాలను అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కోరుకున్న చోటికి బదిలీలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, క్రీడాకారులకు కూడా విదేశీయాన యోగం కనిపిస్తుంది. శాస్త్రవేత్తల యొక్క ప్రతిభ అనేది బయటకు వస్తుంది. ఇక టెక్నాలజీ రంగం వారు కూడా నూతన ప్రాజెక్టులను చేపడతారు. మహిళలకి ఈరోజు ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు చాక్లెట్ వర్ణం. అలాగే ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం అనేది లోపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాల పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అజాగ్రత్తతనం వలన అధిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని ప్రయాణాలతో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. తొందరపాటుతనం వల్ల కూడా మీరు కొన్ని ముఖ్యమైన పనులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు రుణాలను చేయకండి. అలాగే ఈరోజు మహిళలకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాజకీయ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను పెండింగ్లో పెడతారు. బంధుఘనంతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈరోజు మానసిక అశాంతి అధికంగా వేధిస్తుంది. కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతారు. శారీరక రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆస్తుల విషయంలో కూడా మరింత నిదానం పాటించండి. వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాల లాభాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు అనేవి తథ్యం. ఇక కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులకు, వ్యవసాయదారులకు కొంత ఆందోళన చెందే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదురయ్యవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం, శివ స్తోత్ర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానానికి కావలసిన వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి అనుకున్న ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక నిరుద్యోగులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభకార్యాల నిర్వహణలో హడావుడి అనేది గడుస్తుంది. అదనపు ఆదాయం ఊరటను కలిగిస్తుంది. స్నేహితులు, సన్నిహితుల యొక్క చేయుతను పొందుతారు. ఇక ప్రత్యర్థులకు సైతం మిత్రులుగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. అధిక లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న
పదోన్నతులను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి నైపుణ్యతను ప్రదర్శించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కనబడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో, కార్యసాధనతో మంచి పనులను పూర్తి చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వివాహ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అందుతాయి. ఇక వివాదాల నుండి బయటపడతారు. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారు ఈరోజు సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా చాటుకుంటారు. కష్టాల్లో ఉన్నవారి సైతం ఆదుకుంటారు. ప్రముఖులతో పరిచయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. అలాగే రుణదాతల ఒత్తిడిలు తప్పిపోతాయి. అలాగే పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక బంధు సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఆస్తుల విషయంలో కూడా అగ్రిమెంట్లు అనేవి కుదురుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో భాగస్వాలను చేర్చుకునే విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. అలాగే మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ముందుకు సాగిపోతారు. ఇక మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గణేశునికి ప్రార్థనలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారి రోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వివాహ సంబంధ విషయాల్లో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది.
ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఆప్తుల నుండి కీలక సలహాలను స్వీకరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు కలుగుతుంది. అలాగే నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా మారుతారు. అలాగే రాబడి అనేది అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలు అనేవి ఫలిస్తాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తలకి వారి అంచనాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. సాంకేతిక నిపుణులకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ నామాలను స్మరించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే అవి వచ్చిన అవకాశాలు మంచివైనా మీ చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కళాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలు అన్నది చెప్పొచ్చు. ఇక భాగస్థులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి జరుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాట పడతారు. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చేజారుతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం అనేదే ఉండదు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు సామాన్య స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకి మనస్సు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఈరోజు సూర్యారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.